క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. మీ పక్క వారికి కూడా చెప్తారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యముతోనూ ఆయుష్తో ఉంచినందుకు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి కూడా ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మరొకసారి నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గురించి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలం అంతా కూడా మనల్ని కాపాడినందుకు కూడా ఆయనకి మహిమ కలుగును గాక. మంచిది. ఈ రోజున ఒక గొప్ప వర్తమానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్న, ఈరోజు నాకు కూడా దేవుడు ఆ ప్రశ్నకు సమాధానము ఇచ్చాడు. అది మీకు కూడా తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి ఎవరమ్మా తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మంచిది. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఆ వాక్యమే. అది కూడా ఆదికాండము 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు ఈ లోకాన్ని ఎలా చేశాడు అనే విషయాన్ని మనకు బాగా తెలుసు. ఎన్ని రోజుల్లో దేవుడు లోకాన్ని చేశాడమ్మా? సర్వ సృష్టిని ఒకరోజా? 7 రోజుల? 6 రోజులు. 6 రోజులు దేవుడు సర్వలోకాన్ని సృజించి 7వ రోజు ఏం చేశాడు? విశ్రమించాను. అది మనకు తెలిసిన విషయమే. సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి నరుడి గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఏదైనా తోట గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు చెట్లు మొలిపించలేదా? మొలిపించాడు. ఆకాశాన్ని కలగజేశాడు, భూమిని కలగజేశాడు, జంతువులను కలగజేశాడు. అయితే ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా దేవుడు ఒక తోట వేసెను అని సెలవిస్తున్నాడు. ఏ తోట? తూర్పున ఏదేనో తోటను దేవుడు కలుగజేసి వేశాడని ఉంది. మళ్ళీ చదువుతాం. అది పర్లేదు, చదవండి. దేవుడని యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించినటువంటి. ఇక్కడ ఏమైందంటే తోట వేశాడు దేవుడు. ఏం చేశాడు? కలుగునుగాక అని చెప్పలా, తోట ఏర్పాటు చేశాడు. ఆయనే చేశాడు. తోటను చేసి ఏం చేశాడట? దానిలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవావాయువును ఉదాడు, అతడు జీవాత్మగా ఆయను. తర్వాత నరుని చేసిన తర్వాత దేవుడు తోటను చేశాడు. వింటున్నారా? నిద్రపోతున్నారు. హల్లెలూయా. నరుణ్ణి చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? తోటను చేశాడు. తోటను చేసి ఎవరిని తెచ్చిపెట్టాడు? నరుణ్ణి. ఆయన ఎంతో ముద్దుగా చేసుకున్నటువంటి నరుణ్ణి, ఆయన రూపంలో చేసుకున్న నరుణ్ణి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అక్కడ దాకా బాగుంది. మళ్ళా పని చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? మళ్ళీ చదువుతాం అక్కడ. మరియు ఆ దేవుడని యెహోవా మరియు ఇదే దేవుడని యెహోవా చూపునకు రమ్యంగా ఉండేది, ఆహారానికి మంచిగా ఉండేది ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను. అక్కడ మొదటగా మనం స్టాప్ చేస్తే చూడటానికి చాలా అందంగా ఉండేది, తినటానికి చాలా రుచికరమైనటువంటి చెట్లు కూడా ఆ తోటలో మొలిపించి ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించను. ఎప్పటి నుంచి ఉన్న ప్రశ్న,
జీవవృక్షం అక్కడ అందరూ అనుకుంటారు ఒకే వృక్షం అనుకుంటారు. 2 వృక్షాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏ వృక్షం అంటే జీవవృక్షము, అలాగే మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. మరియు ఆ తోటన తడుపుటకు ఏదైనా నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. తర్వాత దేవుడు అంటున్నాడు 16వ వచనంలో, మరియు దేవుడిని యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. ఇప్పుడు ఆలోచన వచ్చింది, అసలు దేవుడు ఆ వృక్షాన్ని ఎందుకు పెట్టాలి అక్కడ పెట్టి మళ్ళీ ఎందుకు తినొద్దని చెప్తున్నాడు అక్కడ? ఎప్పుడు అనిపించిందా? చాలామంది మనసులో ఉన్నా చెప్పరు. అసలు దేవుడు ఆ వృక్షాన్ని ఎందుకు పెట్టాలి అక్కడ? చూడటానికి మంచిగా ఆహారం ఉండేది, తినడానికి బాగుండే వృక్షాలన్నింటినీ మొలిపించిన దేవుడు ఆ తోట మధ్యన ఈ మంచి చెడుల వృక్షాన్ని ఎందుకు పుట్టించాడు? జీవవృక్షమును ఎందుకు పుట్టించాడు? పుట్టించి మనం నడువు ఎందుకు చెప్పాలి? చెప్పకుండా పోయేది కదా. అసలు ఎందుకు నాటాలి మధ్యలో? నాకు కలిగింది. నిన్న చదువుతుంటే క్లారిఫికేషన్ ఇచ్చాడు దేవుడు, అది మీకు చెప్పమన్నాడు. హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందు ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతాను. దేవుడు ఈ సర్వలోకాన్ని ఎవరి కోసం చేశాడు అమ్మా? ఈ సర్వలోకాన్ని ఎవరి కొరకు? ఆయన కోసం చేసుకున్నాడా? ఎవరి కోసం చేశాడు అమ్మా? తన రూపంలో చేయబడినటువంటి నరుడి కోసం. సర్వాన్ని కలుగు చేసిన దేవుడు ఎవరికి అప్పగించాడు బాధ్యత? ఆదాముకి అప్పగించాడు, నరుడికి అప్పగించాడు తప్ప ఆయన తీసుకోలేదు. ఆయన కోసం ఏది చేసుకోలేదు. మొత్తము కూడా ఈ లోకమంతా కూడా అగాధంగా నిరాకారంగా ఉండి శూన్యంలో ఉంటే దేవుడు సర్వలోకాన్ని కలగచేసి, అయ్యయ్యో ఈ సర్వలోకం బాగుంది కానీ దీన్ని ఏలుబడి చేయటానికి నా రూపంలో ఒకడు ఉంటే బాగుండు కదా అనుకుని ఆయన ఆదాము నరుడిని నిర్మించాడు. నరుడు నిర్మించిన తర్వాత సాటైన సహాయం కొరకు అవ్వమ్మ గారిని కూడా తీసుకొచ్చి అప్పగించి, మీరిద్దరు కూడా ఏం చేయండి, ఈ సర్వలోకాన్ని ఏలుబడి చేయండి, ఏదైనా తోటను మీరు చక్కగా సేద్యపరచండి, చక్కగా మీరు తినండి, సంతోషంగా ఉండండి, మీ వద్దకు వచ్చే ప్రతి జంతువుకు కూడా మీరు పేర్లు పెట్టండి, మీరు ఏ పేర్లు పెడతారో ఆ పేర్లతోనే పిలువబడతాయి, మీరు ఏది చేస్తారో దాన్ని నేను ఏం చేస్తాను, స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? ఈ సర్వలోకాన్ని కలిగజేసిన దేవుడు మధ్యలో 2 చెట్లు మొలిపించి పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజున మన టాపిక్ పరిశోధన. ఏంటిది? పరిశోధన. పరిశోధించుట. ఎవరిని పరిశోధిస్తున్నాడు దేవుడు అంటే, ఆనాడు ఆదామును మొదలుకొని ఈ రోజున మనల్ని కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పరిశోధిస్తున్నాడు. ఎలాగ పరిశోధిస్తున్నాడట? అన్ని ఇచ్చి పరిశోధిస్తున్నాడు. అన్ని ఇచ్చి పరిశోధిస్తున్నాడు. ఆదాముకి అన్ని ఇచ్చాడు, అమ్మమ్మ గారికి అన్ని ఇచ్చాడు. వారు కొత్తగా చేసుకోవాల్సింది ఏం చేస్తారు? తోట ఆయనే వేశాడట, భూమిలో నుంచి చెట్లు మొలిపించాడట, అన్ని కూడా ఫలాలు కాస్తే ఈ తోటలో ఉన్న ప్రతి ఫలం మీరు తినండి, అన్ని ఇస్తున్నా మీకు. బట్ మధ్యలో ఒక 2 చెట్లు ఉన్నాయి, వాటిని మాత్రం మీరు ఏం చేయకూడదు? ముట్టకూడదు. పరిశోధిస్తున్నాడు. ఈ రోజున సర్వ మానవాళికి కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు, అన్ని ఇచ్చి పరిశోధిస్తున్నాడు. మన చేతులు ఏముంది ఒకసారి చెప్పండి? తిండి ఉన్నా లేకపోయినా, బట్టలు ఉన్నా లేకపోయినా, లేకపోతే ఏమున్నా లేకపోయినా మన హ్యాండ్స్లో ఒకటి ఉంది. ఏంటిది? బైబిలా? బైబిల్ పట్టుకుంటున్నారా? సెల్ ఫోన్ ఉందా లేదా? అందరికీ ఉంది సెల్ ఫోన్, చిన్నపిల్లలకి తప్ప. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇస్తున్నారు. బుట్టది ఉందిగా. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ ఉందా లేదా చెప్పాలి? సెల్ ఫోన్ అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంచి కంటే ఎక్కువ చెడే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థం అవటానికి నేను ఒక విషయం చెప్తాను. మనం వాడుతున్న ఫోను ఎవరిది? మందట అవుద్ది. శాంసంగ్ ఫోన్ ఎవరిది? శాంసంగ్ యజమానుడి పేరు తెలుసా మీకు? శాంసంగ్ ఫోన్ కొనుక్కొని వాడుతున్నారా జనులారా? శాంసంగ్ ఫోన్ వాడరు ఎవరు? నువ్వు ఫోన్ కొనుక్కుని వెనకాల నీ ఫోటో వేసుకుంటే నీది అవ్వదు.
శాంసంగ్ ఫోన్ యజమానుడు ఒకడు ఉన్నాడు, అది ఎవడో కూడా ఎవరికి తెలియదు. శాంసంగ్ అనే పేరు మాత్రమే తెలుసు, కానీ తన యజమానుడు ఎవడో తెలియదు. అతని పేరు లీజియో యంగ్ అంట. ఎవరు కూడా తిరగట్లేదు నాకు. లీజియో యంగ్ అంట అతని పేరు. అలాగే వివో ఫోన్కి షెన్ వి రాసుకొచ్చా మొత్తం. ఒప్పో మొబైల్కి సంబంధించిన టోనీ చెన్ అట. తర్వాత చూసి రియల్మీకి స్కై లీ అట. ఎవరికైనా తెలుసా? ఫోన్ వాడే వాళ్ళకి యజమానుడి పేరు తెలీదు. ఎందుకు చెప్తున్నాను మీకు ముందు తెలియపరుస్తా. ఎల్జీ ఫోన్ కట్ట కియో స్వాంగ్ మో అట. OnePlus మొబైల్ అయితే పేటే ల్యాండో కార్లీ పి అట. ఈ పేర్లు చూసారా? ఈ సెల్ ఫోన్ కంపెనీలు, ఈ టీవీ కంపెనీ వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, వాడే ఎవరికీ తెలియదు. అంటాడు ఇది నాది. ఏంటిది? ఇది ఈ సెల్ ఫోన్ నాది, ఈ టీవీ నాది, సోనా విజన్స్ కొనుక్కున్నాను కాబట్టి నాదే. మీకు విషయం తెలుసా? మీ సెల్ ఫోన్ని వాడు తలుసుకుంటే నిమిషాలు ఆపేస్తాడు మీ చేతిలో ఉన్న ఫోన్లు, తెలుసా? మీరు 40,000 పెట్టుకున్నా, 50,000 పెట్టుకున్నా, ₹1,00,000 పెట్టి కొన్నా ఈ శాంసంగ్ కంపెనీ లీజియో యంగ్ అనేవాడు తలుసుకుంటే సెల్ ఫోన్లు నిమిషాలు ఆగిపోతాయి. వాడు ఎక్కడో ఉంటాడు, మళ్ళీ ఇక్కడ ఎక్కడో ఉంటాడు. కానీ వాడు ఆపరేటింగ్ వాడు తలుసుకుంటే నీ సెల్ ఫోన్లో నువ్వు ఏం ఉపయోగిస్తున్నావో, ఏం చేస్తున్నావో వాడు అన్నీ కూడా ఏం చేస్తాడో పరిశోధిస్తూ ఉంటాడు. శాంసంగ్ ఫోన్ కనిపెట్టి మీకు ఇచ్చేసి వాడు నిద్రపోడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఆ శాంసంగ్ కంపెనీ ఫోన్లో నువ్వు ఏం వాడుతున్నావు అనే ప్రతిదీ కూడా వాడు ఏం చేస్తూ ఉంటాడు, అనేక మంది పనివారిని పెట్టి పరిశోధిస్తూ ఉంటాడు. మన ఎల్బిఎస్ నగర్లో సంతోష్ దగ్గర శాంసంగ్ ఫోన్, మన కంపెనీ ఫోన్ ఉందిరా బాబు, వాడు ఏం చేస్తున్నాడు, మన కంపెనీకి చెడ్డ పేరు తెచ్చే యాప్స్ ఏమైనా వాడుతున్నాడా, లేకపోతే వాడు ఏం చేస్తున్నాడని ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు, అప్డేట్ చేస్తూ ఉంటాడు. పండుగ పరిశోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. వాడు తలుచుకుంటే నీ సెల్ ఫోన్ నిమిషాల్లో ఆగిపోద్ది. వాడు ఎక్కడో ఉంటాడు, నువ్వు ఎక్కడో ఉంటావు. కానీ వాడు తలుచుకుంటే ఏం చేస్తాడు, నువ్వు వాడే సెల్ ఫోన్ నువ్వు ఎన్ని పెట్టి కొన్నా నువ్వు ఓనర్వి కాదు. ఈరోజు సర్వశక్తి గల దేవుడు కూడా నీకు అన్నీ ఇచ్చాడు, నీకు అన్ని సమకూర్చాడు. కానీ దేవుడు పరిశోధిస్తున్నాడు పరలోకము నుంచి. ఆయన తలుచుకుంటే ఈ రోజున నువ్వు చేంజ్ చేస్తున్నావు సమస్తాన్ని కూడా ఏం చేయగలడు, ఆపగలడు. 2020 సంవత్సరము ప్రపంచం మర్చిపోలేనటువంటి స్థితి. సర్వలోకాన్ని దేవుడు ఏం చేశాడంటే స్టాప్ చేశాడా చేయలేదా? సర్వశక్తి గల దేవుడు సర్వ ప్రపంచాన్ని ఏం చేశాడు, స్తంభింప చేశాడు. తలుచుకుంటే ఆయన ఏమన్నా చేయగలడు. ఈ రోజున ఆదామును ఎలాగైతే పరిశోధిస్తున్నాడో దేవుడు ఈ రోజున మీతో కూడా మాట్లాడుతున్నాడు. పలానది చెయ్యొద్దు, నీ చుట్టూ సమస్తం ఇచ్చా కానీ ఇది చెయ్యొద్దు, మీకు ఇన్ని తినడానికి ఇచ్చా ఇది తినొద్దు, మాట్లాడటానికి ఇన్ని మాటలు ఇచ్చా ఇది మాట్లాడొద్దు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, అన్ని ఇచ్చి పరిశోధిస్తున్నాడు. పరిశోధిస్తున్న దేవుడు ఈ రోజు నీతో మాట్లాడేది, ఎవరైతే ఆయన పరిశోధనలు నెగ్గుతారో వారికి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదామును పరిశోధించాడు దేవుడు. ఆదాము చాలా తెలివిగా తప్పించుకున్నాడు. హవ్వమ్మను పరిశోధించాడు దేవుడు. హవ్వమ్మ ఓడిపోయింది కాక గెలిచిన ఆదామును కూడా ఓడిపోయేలాగా చేసింది. ఈ రోజున దేవుడు మనల్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరి ద్వారానో మనం ఏం చేస్తున్నాం, గెలిచే వాళ్ళము కూడా ఓడిపోతున్నాం మన కుటుంబాలలో. ఈ రోజున దేవుడు ఎవరిని కూడా పేదవారిగా పుట్టించలే. దేవుడు సర్వలోకాన్ని కలుగజేసినప్పుడు ఆదాము పేదవాడు కాదు, హవ్వమ్మ పేదరాలు కాదు, సర్వలోకానికి యజమానులు వాళ్ళు. వాళ్ళకి అప్పగించాడు మేనేజర్లు వాళ్ళిద్దరు కూడా. ఏదేనో తోటకి సర్వలోకానికి కూడా మేనేజర్లు ఎవరు, ఆదాము. వీళ్ళే పేదవాళ్ళు అయ్యారు తర్వాత. ఎందుకు పేదవాళ్ళు అంటే దేవుడి మాట వినకుండా ఆయన పరిశోధనలో ఓడిపోయి ఏమైపోయారు, ఆ ఏదేనో తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడి అప్పుడు పని చేసుకుంటున్నారు, కూలీలు అయిపోయారు దెబ్బకి. ఈ రోజున సర్వ ప్రపంచంలో ప్రతి మానవుడితో దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు ఎవరో కూడా పేదవారు కాదు, పాపులు కాదు, అయితే మీరు చేసిన క్రియలను బట్టి నా పరిశోధనలో మీరు ఓడిపోబట్టి ఈ రోజున మీరు పేదవారిగా, దరిద్రులుగా, పాపాత్ములుగా తిరుగులాడుతున్నారు. హల్లెలూయా. మనము వాడే సెల్ ఫోనే మన కంట్రోల్లో ఉంటుందా? యాడ్ వస్తుంది కదా, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు యాడ్ వస్తుందా,
ఆ ఏడా పండు మీకు దమ్ముంటే వాడు 30 సెకండ్లు ఎత్తాడు. 30 సెకండ్ నువ్వు చూడాల్సిందే చచ్చినట్లు. ఆడు స్కిప్ అనే బటన్ ఇచ్చేదాకా నువ్వేం చేయాలా? నీ వల్ల కాదు. ఈ రోజున కంట్రోలింగ్ నీ చేతుల్లో లేదు. అలాగే మనుషుల కంట్రోలింగ్ కూడా ఈ రోజున ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది తెలుసా? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు పరిశోధించడానికి మిమ్మల్ని ఎంతగానో, ఇప్పుడు ఒక రాకెట్ పరిశోధన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఆ పరిశోధనకు అనేక మంది పని చేస్తారు. ఆ రాకెట్ నింగిలోనికి వెళ్ళటానికి కొన్ని వందల మంది, వేల మంది పరిశోధకులు పరిశోధించి, శాస్త్రవేత్తలు తలలు కొట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ రాకెట్ను పంపించడానికి, అది ఆకాశంలోకి వెళ్ళేదాకా వాళ్ళ గుండె ఎలా కొట్టుకుంటుంది సార్? డబ్బా 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 కొట్టుకుంటుంది. అది విజయవంతంగా వెళ్ళిందా చాలా సంతోషంగా వారిని ఈ దేశంలోనే గొప్పవారిగా ఎంచుతారు. ఒకవేళ ఫెయిల్ అయిపోయిందా వారిని ఎన్నడూ కూడా దగ్గరికి కూడా రానిరు. ఈ రోజున మన కొరకు కూడా దేవుడు తన దూతలను పరిశోధించడానికి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశోధిస్తున్నాడు. నిన్ను నన్ను పరిశోధించడానికి అనేకమైన శ్రమలు, బాధలు పెడుతున్నాడు. ఎందుకు? ఈ రోజున అప్పులు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. ఆకలితో ఉన్నారా? లేవు. తిండి మానేస్తున్నామా? లేదు. గాలి పీల్చడం ఆగిపోతుందా? లేదు. దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందంటే, మనుషులు చేసుకున్న వాటిని దేవుడు ఏం చేయలేడు, కానీ దేవుడిచ్చి ఎన్నడూ ఆగవు. గాలి, వెలుతురు ఏమి దేవుడి నుంచి వచ్చే ఏది ఆగదు. దేవుడి పరిశోధనలో మనం ఎలా ఉండాలి తెలుసా? గెలిచేవారిగా ఉండాలి. నువ్వు గెలవటం గనక ఈ రోజున ఎలాగైతే మన ఫోన్ని ఒకడు ఎలాగైతే మనల్ని పరిశోధిస్తున్నాడో, ఎలాగైతే నువ్వు వాడే ప్రతి యాప్ ఎన్ని కూడా ఎవడైతే పరిశోధిస్తున్నాడో, అలాగే దేవుడు కూడా ప్రతి మనుషుల్ని కూడా పరిశోధిస్తున్నాడు. ఆయన తలుచుకుంటే నీ హృదయంలో ఏముందో కూడా తెలుసుకొని నీ అంతరంగాలను చూసే దేవుడు ఈ రోజుతో మాట్లాడుతున్నాడు. గెలవటానికి సిద్ధంగా ఉంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలో తెలుసా? ఓపిక కలిగి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆదాముకు చెప్పాడు మొదటిగా. ఏమని? ఆదాము ఈ చెట్టు ఫలాలు తినొద్దు అన్నాడు. ఆదాము ఎవరికి చెప్పాడు? హవ్వమ్మకు చెప్పాడు. కానీ హవ్వమ్మ ఏం చేసింది? సాతాను మాట వినింది. విని పరిశోధనలో ఓడిపోయింది. దేవుడు ఒక మాట అంటాడు తెలుసా? వీరు కనుక ఇక్కడే ఉంటే ఆ జీవవృక్ష ఫలములు కూడా తిని నిత్యము జీవిస్తారేమో, కాబట్టి ఏమన్నా బయటికి వెళ్ళకూడదామన్నాడు. మంచి చెడులు తిననిచ్చే వృక్ష ఫలాలు తినేశారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇంకే చెట్టు ఉంది? జీవవృక్షం. దేవుడు అన్నాడు, ఈ జీవవృక్షం తింటే మనలాగా అయిపోతారు వీళ్ళకి చావు ఉండదు. కాబట్టి వీరు చేసిన పొరపాటుకి వీరిని బయటికి వెళ్ళకూడదామని చెప్పేసి పరలోకానికి సాదృశ్యమైనటువంటి తోట నుంచి, ఏదేను వనము నుంచి వారిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన బయటికి వెళ్ళి వీళ్ళు ఏమైపోయారు తెలుసా? కూలలు అయిపోయారు. చెమట శపించాడు దేవుడు. శాపగ్రస్తులు అయిపోయారు. దేవుడు కూడా ఆయన సన్నిధానంలో మొరపెట్టుకుంటుంది అంటే, ఆయన సరిహద్దులో నుంచి దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేయకండి. దేవుడు పరిశోధిస్తున్నాడు. ఎంత గొప్ప పరిశోధన అంటే, నీకు కావలసిన అన్ని కూడా పక్కనే పెడతాడు. నీకు కావలసిన ప్రతిదీ నీ పక్కనే ఉంటుంది. అయితే నీ కన్నులు వాటిని చూసే జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. శ్రమ నిన్ను తాకినప్పుడు నువ్వు అనుకోవాలి, శ్రమ తాకుతుందంటే వెనకాల సహాయం చేసేవాడు కూడా పక్కనే ఉన్నాడని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఏదైనా శ్రమ నాకు రోజు తగులుతాయి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. నేను అనుకున్న ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఎన్నో శ్రమల నుంచి తప్పించిన వాడు, ఇది తప్పించలేవా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో వెంటనే దానికి కూడా పరిష్కారం దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. గ్రహించగలగాలి. శ్రమ వచ్చేది నీకు తెలియదు, కానీ మేలు మాత్రం నీకు వెన్నంటే దేవుడు ఇస్తాడు. ఆదాముకి హవ్వకు కూడా పాపం చేసినప్పుడు ఒక పరిష్కారం పక్కనే ఉంది. తెలుసా మీకు? ఏం పరిష్కారం? తప్పు చేసేశారు, దేవుడు తినదన్న ఫలాలు తినేశారు. దేవుడు వచ్చాడు, పిలుస్తున్నాడు. ఇదేమో చెట్ల చాటను దాక్కుని ఉన్నారు. దేవుడు మాట్లాడలా. ఆదాము ఎక్కడున్నావు? అయ్యా నేను ఇక్కడ చెట్ల చాటను దాక్కున్నా. ఎందుకు దాక్కున్నావు? నువ్వు నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. నీకు దిగంబరని నీకు చెప్పిన వాడెవడు అని అంటున్నాడు. నేను తినదన్న ఫలాలు తిన్నావా? అవును ప్రభువా తిన్నాను, తెలిసి తిన్నాను, క్షమించు అంటే అయిపోయేది. క్షమించు ప్రభువా. తెలిసి తిన్నాడు, తెలియక తిన్నాడు. ఆదాము తెలిసే తిన్నాడు. ఆమె కోస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు, ఆయన కోసేటప్పుడు అక్కడే ఉన్నాడు, తెచ్చేస్తుంటే తిన్నాడు. తినంటున్నాడు, తిన్నానయ్యా
ఎలా తిన్నది? నువ్వు నాకు ఇచ్చావు ఈ స్త్రీ ఇస్తే తిన్నా. నాకు తినేవాడిని కాదు, నువ్వు ఇచ్చావు కాబట్టి, ఆమె పెట్టింది కాబట్టి తిన్నానని సాకులు చెప్తా ఉన్నాడు. ఏమ్మా వా ఎందుకు తిన్నావు అంటే, అదిగో ఆ సర్పం నన్ను మోసపుచ్చింది అందుకే తిన్నా. దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నిన్ను సృజించిన వాడను నేను కాబట్టి నా మాటను లక్ష్య పెట్టకుండా అదము నువ్వేమో హవమ్మ మాటకి లోపడతావా? హవమ్మ నువ్వు సర్పం మాటకు లోపడతావా అంటే నువ్వు నాకు ఇచ్చిన విలువ ఏముంది? నా పరిశోధనలో మీరు ఎవరి మాట వినాలి? నా మాట కదా వినాలి. నా మాట వినలేదు కాబట్టి రోజున ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. దేవుడు అన్నాడు ముందుగా, ఇది తినుదినము నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు, కానీ వారిని చంపలేదు. కానీ మరణం వచ్చింది కొంతకాలానికి, కానీ దేవుడు వారిని చంపలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా మార్గం నుంచి తొలగిపోయిన వారులారా మీకు అవకాశం ఉంది. ఏం అవకాశం? గబగబా నా సన్నిధికి వచ్చి మోకరించు, క్షమాపణ వేడు. సోమవారం నుంచి శనివారం దాకా తొలగిపోయావేమో, పొరదంటిందేమో, రా నా సన్నిధికి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. వినట కోల్పోయినవన్నీ కూడా అన్న కొంచెం మాట్లాడుతున్నది. కోల్పోయినవన్నీ ఎక్కడ దొరుకుతాయి నీకు? సూపర్ మార్కెట్లో దొరకవు. నువ్వు కోల్పోయిన ఆత్మీయత, నువ్వు కోల్పోయిన భక్తి జీవితం, నువ్వు కోల్పోయిన సంతోషం, నువ్వు కోల్పోయినటువంటి సమస్తం ఎక్కడ దొరుకుతుంది? ఏ సూపర్ మార్కెట్, డిమార్ట్కి వెళ్తే దొరకవు. ఎక్కడ దొరుకుతాయి తెలుసా? ఇక్కడ దొరుకుతాయి. దేవుడి సన్నిధానంలో దొరుకుతాయి. మొరపెట్టగా, కన్నీరు కార్చగా దేవుడు క్షమించే దేవుడు అంటున్నాడు, నా మాట విని ప్రజల కొరకు దినమెల్లా కూడా చేతులు చాపి ఏం చేస్తున్నా? పిలుస్తున్నా. మాట వినేవారి కోసం కాదు, మాట వినకుండా నా నుంచి పారిపోతున్న నా ప్రియ బిడ్డల గురించి నేను ప్రయాసపడుతున్నాను. కానీ అనేక మంది వస్తున్నారు, అనేక మంది రాలేకపోతున్నారు. కానీ దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. పిలుస్తున్నాడా లేదా? ప్రతి శుక్రవారం పిలుస్తున్నాడు ఇక్కడ నుంచి, ప్రతి ఆదివారం పిలుస్తున్నాడు ఇక్కడ నుంచి. ఎందుకొరకు? నాకు పని లేక కాదు, మనకు పని లేక కాదు. ఇక్కడ అనేక మంది కొరకు, అనేక మంది ఆదాముల కొరకు, అనేక మంది హవమ్మల కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా యజమానుడు పిలుస్తూ ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వస్తావేమో. జూలైలో రాలేకపోయావు, ఆగస్టు కన్నా వస్తావేమో. ఆగస్టు అయిపోతుంది, కనీసం సెప్టెంబర్ కన్నా వస్తావేమో అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పిలవటానికి మళ్ళీ అందరూ ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి మోకాలు ఇక్కడికి రావాలి. ఏమో దేవుని కొరకు ఏది ఆచించాడు. అది ఆదాము హవ్వ కనుక, ప్రభువా తెలిసే తిన్నానయ్యా, నన్ను క్షమించు అని ఒక్క మాటతో అయిపోయాడు. కానీ వాళ్ళు చెప్పాల, సాకులు చెప్పారు. దేవుడు ఏం చేశాడు? వెంటనే శపించబడిన కుటుంబంగా వెళ్ళిపోయి. ఇది మన కుటుంబాలకు కూడా దేవుడు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, పాపం మీ పక్కన పొంచి ఉంటుంది, ఎప్పుడు మృంగుదమని అపవాది మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, వీటన్నిటి మీకు కలగజేశా, మీకు సుఖాన్ని కలగజేశా, దుఃఖాన్ని కలగజేశా, సంతోషాన్ని కలగజేశా, బాధను కలగజేశా, నవ్వును కలగజేశా, ఏడుపును కలగజేశా, అన్ని ఇచ్చిన నేను పరిశోధిస్తున్నా. నువ్వు నవ్వుతున్నావు, 2 నిమిషాల్లో ఏదో బాధ కలుగుతుంది. నువ్వు హ్యాపీగా మాట్లాడుతున్నావు, కాసేపట్లో ఏదో ఒక శోధన వస్తుంది. అయితే నా పరిశోధనలో కనుక నువ్వు ఎలా ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరత్వం కలిగి లేకపోతే నిన్ను మెయింటైన్ చేసే దేవుడు నిన్ను ఎప్పుడు స్టాప్ చేస్తాడో తెలీదు. యూట్యూబ్ వాడుతున్నాం కదా, యూట్యూబ్ వాడుతున్నామా? చెప్పాలి. యూట్యూబ్ యజమాని పేరు చెప్పండి, తెలియదు. ఫేస్బుక్ యజమాని పేరు తెలియదు, ఇన్స్టాగ్రామ్ తెలియదు. కానీ మీరు వాడుతున్నటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, నువ్వు పెట్టే ప్రతి మెసేజ్ కూడా ఒకడు చూస్తున్నాడు. తెలుసా? నువ్వు ఫేస్బుక్లో చేసే ప్రతి పోస్ట్ ఒకడు చూస్తున్నాడు. చూసిన వాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు కనుక పెట్టకూడని మెసేజ్లు, పెట్టకూడని పోస్టులు పెట్టి ఏదైనా అభ్యంతరం కలగజేస్తే నీ అకౌంట్ ఏం చేస్తాడు? బ్లాక్ చేస్తాడు. నీ అకౌంట్ బ్లాక్ చేసి నువ్వు ఇంకా భయంకరంగా పోస్టులు చేస్తే నీ మీద క్రిమినల్ కేసు కూడా వాడు పెడతాడు. అనగా నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తున్న పనిని ఎక్కడో చూస్తున్నవాడు ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తున్నాడో, ఈ రోజున సర్వశక్తి గల దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? నీ కొరకు ప్రయాసపడి పరిశోధించడం కొరకు నీ చుట్టూ కూడా అనేక మంది పనివారిని పెట్టాడు. నీ మార్గములన్నింటి నుండి కాపాడకు తండ్రి అయిన దేవుడు నీ కొరకు తన దూతలను కావలి పెట్టాడట. ఎందుకో?
నువ్వు యాడకపోతున్నావు రోడ్డు మీదకి, నిన్ను ఏ ప్రమాదము ముట్టకుండా నేను అనుకోకుండా మేము బంద రోడ్లో వెళ్తుంటే అన్నాడు, ఏంటన్నా టక్కున అలా తిప్పావు? ఎలా తిప్పాను నాకేం తెలుసు, డ్రైవ్ చేసేది నేను నీతో మాట్లాడుతున్నా, మేమిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, ఎవడు అడ్డొచ్చాడు, ఎట్టి వెళ్తుందో తెలియదు బండి, కానీ నా దేవుడు ఒక చిన్న గీటు పడకుండా క్షేమంగా తెస్తున్నాడు మమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకొరకు? మేము మాట్లాడుకునే వ్యర్థమైన మాటలు కాదు. హల్లెలూయా. దేవునికి తెలుసు ఆదివారం నాతో పని ఉందని. హల్లెలూయా. ఆదివారం మేమంతా సన్నిధిలో ఉండాలి, నా చేత సువార్త పరిచయం ఉంది కాబట్టి నన్ను ప్రమాదానికి అప్పగించడు. నా రిమోట్ ఎక్కడుంది? ఆడుంది. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు పరిశోధిస్తున్నాడు, అన్ని ఇచ్చి పరిశోధిస్తున్న దేవుడు అంటున్నాడు. పరిశోధనకి ఎవరైతే స్థిరత్వం కలిగి ఉంటారో, మనందరం పాడుకున్నాం, స్థిరపరచువాడవు హెచ్చించువాడవు పాడి అని అంటున్నాడు. మనం ఆ పాటలో ఉంటుంది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మంచి ఓడ్సి ఏమైనా చేయగలడు ఆయన. నిన్ను హెచ్చించగలడు, తగ్గించగలడు, నీ కథను ఇట్టే మార్చేస్తాడు. మారుస్తాడు లేదా? మార్చగల దేవుడు ఈ రోజున మన కథలు అనగా మన యొక్క జీవితాలు మార్చడానికి పరిశోధిస్తున్నాడు. ఈ పరిశోధనలో నువ్వేం చేయాలా? మత్సరలు పడాలి. నీకు దేవుని సన్నిధిలో పాడితే సరిపోదు, మత్సరలు పడాలి. నువ్వు ఎన్ని రోజులు మత్సరలు పడతాయో నువ్వేం చేయగలుగుతావు? పాస్ అవుతావు. అవునా కాదు తల్లి? స్కూల్కి వెళ్ళే పిల్లలు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు రానిది కూడా రానిరు, చివరిలో ఏం చేస్తారు? మళ్ళీ తీసుకొచ్చి అక్కడే కూర్చోబెడతారు. రోజు వెళ్తే జీతం వస్తుంది. మా గోపాలకృష్ణకి రోజు వెళ్తేనే జీతం వస్తుంది. నేను రోజు వెళ్తే నాకు కూడా డబ్బులు వస్తాయి. దేవుడి సన్నిధిలో కూడా నువ్వు వెళ్ళకపోయినా నాకు తెలుసు. మీ మేడం గారు మంచోళ్ళు, మీ సార్ మంచోడు కాబట్టి నువ్వు వెళ్ళకపోయి నీకు జీతం ఇస్తారు, కానీ మాకు అట్లా జరగదు. హల్లెలూయా. నా దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో ఏముండాలి తెలుసా? పరిశోధించబడటానికి నువ్వు రావాలి. పరిశోధించబడటానికి నువ్వు ఇక్కడికి వస్తేనే కదా నీ గురించి ఆయన తెలుస్తుంది. నువ్వు ఇక్కడ రాకుండా ఆయనకి అలా తెలుస్తుంది. నువ్వు మోకరించకుండా తెలుస్తుంది. అయ్యా నేను పరిశోధించే సిద్ధంగా ఉన్నాను ప్రభువా, అయితే నేను పరిశోధించినప్పుడు నువ్వు నెగ్గావా, నువ్వు అందుకున్నంత గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన సంవత్సరానికి రెట్టింపు వేసిస్తాడు ఆయన. యోసేపు పరిశోధించబడ్డాడు. యోసేపుకి అన్నీ ఉన్నాయి తెలుసా? యోసేపు తండ్రి ఎవరు? యాకోబే ఉన్న పేదోడ, అన్నీ ఉన్నాయి. అది కాక యోసేపు ముద్దుల కొడుకు, ఎవడికి లేని అంగీ ఉంది, ఎవడికి లేనటువంటి ప్రేమ ఉంది తండ్రి దగ్గర. అయితే యోసేపు పరిశోధించబడ్డాడు. ఎక్కడో తెలుసా? నీళ్లు లేని బావిలో పడేశారు. పరిశోధించబడ్డాడు. బయటికి లాగబడ్డాడు. పరిశోధించబడ్డాడు. అమ్మివేయబడ్డాడు. పరిశోధించబడ్డాడు. యవన కాలమందు పొతీఫర్ ఇంట్లో పనికి సమకూర్చబడి ఒక మేనేజర్ అయ్యాడు ఇంటి మొత్తానికి. పరిశోధించబడ్డాడు. పొతీఫర్ భార్య వచ్చి, నేను నీతో పాపం చేయాలనుకుంటున్నా, నువ్వు నాతో పాపం చేస్తే నా భర్త తర్వాత ఇక నువ్వే అనింది. పరిశోధించబడ్డాడు. అబ్బా మంచి అవకాశం అనుకోలే, పారిపోయితే మళ్ళా పట్టుకొచ్చారు. తన భర్తకు అబద్ధం చెప్పి నన్ను చెరచబోయాడు అని అబద్ధం చెప్తే తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఏం చెప్పాడు తెలుసా? నీ భార్య నన్ను లాగింది, నీ భార్య చెప్పలా, మౌనంగా ఉన్నాడు. అనుకున్నాడు, నన్ను పరిశోధిస్తున్నావు ప్రభువా, అయితే నేను ఎలా ఉండాలి తెలుసా? మౌనంగా ఉండాలి. నేను వేర్చబడాల్సిన అవసరం లేదు ప్రభువా, సమస్త నీకు తెలుసు. నేను ఎందుకు ఈ పొత్తిఫర్ గారికి సమాధానం చెప్పాలి? నేను ఎందుకు ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాలి? నా ఎదురు ఉన్నది చూసావా పాపిష్టాలు, ఆవిడికి ఎందుకు సమాధానం చెప్పాలి? నేను తప్పు చేస్తే కదా సమాధానం చెప్పాలి. మౌనంగా ఉన్నాడు. తీసుకెళ్లి చెరసాల్లో వేశాడు. పరిశోధించబడ్డాడు చెరసాల్లో కూడా, కానీ ఒక్కడికి చెప్పాలి జరిగింది. మౌనంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశోధనలో ప్రధానమంత్రిని చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చుట్టూ ఉన్న రాజ్యాలకు అన్నం పెట్టే ప్రధానమంత్రిని యోసేపుని చేశాడు. ఏ అన్నలైతే గుంటలో పడే సంపలను చూశారో, ఏ అన్నలైతే ఆ దాసుడిగా అమ్మేశారో, ఆ అన్నలే వచ్చి కాళ్ళ మీద పడయ్యా మాకు 4 గింజలు పెట్టాయా, ఇంటికి తీసుకెళ్తాం, గింజలు అమ్మయ్యా మాకు, అన్నం లేక అల్లాడిపోతున్నాం, మా నాన్న పంపించాడు మీ దగ్గరికి అని ఆ కాళ్ళ మీద సాష్టాంగ పడితే
యోసేపు వాళ్ళను పరిశోధించాడు, తెలుసా? వాళ్ళని పరిశోధించాడు. అన్నలు గుర్తుపట్టకపోయినా యోసేపు గుర్తుపట్టాడు. నన్ను గుంటలో పడి సంపాదకుని అన్నలు నా దగ్గరికి వచ్చారు, నన్ను అమ్మేసిన అన్నలు నా దగ్గరికి వచ్చారు. నేనేం చేయాలా? అన్నలా రెండని కౌగిలించుకోవాలా? పరిశోధించాడు. దేవుడు ఏ పరిశోధనలు అయితే యోసేపును పరిశోధించాడో అదే పరిశోధన ఎవరికి ఇచ్చాడు తెలుసా? అన్నలకి ఇచ్చాడు. ఎలాంటి పరిశోధన? వారిని దొంగతనం వేసాడు. వాళ్ళ మీద వేసి, మీ 10 మందేనా మీ సంతానం? మీ 9 మందేనా సంతానం? కాదయ్యా, మరొకడు ఇంట్లో ఉన్నాడు. మీరు చేసిన దొంగ పని, మీరు గింజలు మీకు అమ్మితే ఆ డబ్బులు కూడా అందులో పెట్టుకొని దొంగతనంగా తీసుకెళ్ళి నా గిన్నె, నేను పానం చేసే గిన్నెని మీరు దొంగిలించిన అబద్ధం ఆడి అలా మీద దొంగతనం వేసి మీరు వెళ్ళి ఆయన తీసుకొస్తే కానీ, ఎవరిని? యోసేపు తమ్ముడిని తీసుకొస్తే కానీ మిమ్మల్ని వదలని చెప్తే వారందరూ వెళ్ళి ఆ తమ్ముడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. అప్పకి మళ్ళీ అడుగుతాడు, మీ 10 మందేనా? కాదయ్యా, ఇంకొకడు ఉండేవాడు. మరి వాడేడి? యోసేపు అని ఒకడు ఉండేవాడయ్యా. మేము ఇలా చేస్తాం. అయితే మీ నాన్న తీసుకుంటాడు. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన తర్వాత పరిశోధించినటువంటి అన్నల్లో పశ్చాత్తాపం చూశాడు. ఎవరో? యోసేపు. పశ్చాత్తాపము చూసినటువంటి యోసేపు వెంటనే అన్నలను కౌగిలించుకొని, తండ్రిని కౌగిలించుకొని కోల్పోయిన స్థానం మరలా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కూడా మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు. పరిశోధించబడినప్పుడు మనం ఏం చేయాలా? ఓపిక కలిగి ఉండాలి, స్థిరంగా యోసేపులాగా ఉండాలి, వారి అన్నల్లాగా ఉండాలి. తెలుసో తెలియక తమ్ముడు చంపాలనుకున్న తర్వాత ఎంత బాధపడ్డారో ఆ పశ్చాత్తాపం యోసేపుకి నచ్చి అన్నలను కౌగిలించుకొని, అన్నలారా మీరు నిన్ను చంపేశారు అనుకున్నారు కదా, అమ్మేశారు కదా ఆ యోసేపుని నేనే. మీరు అన్నం ఆ బియ్యం అడుక్కుంటాకి వచ్చారా? బియ్యం కొనుక్కుంటాకి వచ్చారా? ఈ రోజున మీరు బతికున్నంత కాలము కూడా మిమ్మల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు కూడా పరిశోధిస్తున్నాడు మనలను. అన్ని ఇచ్చి పరిశోధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలా? జారిపోయేవారిగా, తొలగిపోయేవారిగా ఉండకూడదు. మా కుటుంబంలో కూడా నేను ఎంత స్వార్థ ప్రకటిస్తున్నా, అపవాది ఏం చేస్తాడంటే నా కుటుంబాన్ని గలిబిలి చేసినప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఒక్కొక్కసారి ప్రార్థనకు కూడా రాలేని పరిస్థితిలో ఉంటాం మేము. ఇల్లంతా అంత చీకటి అంధకారంగా చేస్తాడు. మళ్ళీ నా దేవుడు పరిశోధించాడు అని నాకు తెలిసినప్పుడు మరలా ఎక్కడ వదిలిపెట్టేసి మరలా ఇక్కడికి వచ్చి దేవుని పరిచయం చేస్తాం. హల్లెలూయా. దేవుని దానికి సపరేటే. ఇక్కడ సేవకుడిని, ఇంట్లో నా భార్యకు భర్తని, బిడ్డలకు తండ్రిని. దేవుడు పరిశోధన ఎలా ఉంటుందండి? ఎక్కడెక్కడిని పరిశోధించాలో అక్కడక్కడ అలాగే పరిశోధిస్తాడు. నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావో అక్కడ దుఃఖాన్ని కలగజేసి పరిశోధిస్తాడు. నీకు ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ నష్టాన్ని కలగజేసి పరిశోధిస్తాడు. నువ్వు ఎక్కడ నవ్వుతావో అక్కడ బాధ కలిగించి పెట్టి పరిశోధిస్తాడు. అలా పరిశోధించినప్పుడు నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి, అనగా ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండాలి. ఎందుకు తెలుసా? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు నా దేవుడు కాబట్టి, ఆ దేవుని బిడ్డలమ్మ కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా? ఎప్పుడు ఒకలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు ఏమన్నాడు? కోటీశ్వరుడు, యూజు దేశంలోనే గొప్ప కోటీశ్వరుడు. అపవాది వచ్చానింది. ఏంటి అపవాది? ఏడ తిరుగుతున్నాం అంటే, రోడ్డు మీద అడ్డు తిరుగుతున్నానయ్యా. అయితే నా దాసుడైనటువంటి యోబుని చూసా శుభ్రంగా ఆశీర్వదించావు, నీ హస్తం ఆ బిడ్డ మీద ఉంది కాబట్టి నేను పొగుడుతున్నాడు. అయితే హస్తాన్ని తొలగిస్తున్నా, ఏం చేస్తావో చెయ్యి, కానీ ప్రాణం ముట్టద్దు అన్నాడు. వచ్చింది. 10 మంది పిల్లలు చనిపోయారని ఒక సేవకుడు చెప్పాడు. వెంటనే గట్టిగా, నువ్వు ఉన్నావా, నువ్వు లేవా అని అనలా, నువ్వు లేడు అనలా, దేవుడు లేడు అనలా. 10 మంది పిల్లలు చనిపోయారయ్యా. నీ ఒంటెలన్నీ కూడా శత్రులు ఎత్తుకెళ్ళిపోయారు. ఒకడు చెప్పాడు. నీ ఎద్దులు, నీకున్నటువంటి కాడెద్దులన్నీ కూడా ఒకటికి వెళ్ళిపోయాడు. నీ పొలం పంట ఒకటికి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క శుభవార్త చెప్తా ఉన్నాడు. దురార్తలు, ఆ దుర్వార్తలను కూడా శుభవార్తలుగా విన్నటువంటి యోబు ఒక్క మాట మాట్లాడలేదు. ఒకడు చెప్తున్నాడు, ఒకడు వచ్చి చెప్తున్నాడు. చివరి కూడా వచ్చి నీ 10 మంది పిల్లలు కూడా ఆ భవనము కూలి చనిపోయారయ్యా అని ఏమంట తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాను, అప్పుడు నాకు బిడ్డలు లేరు, ఆస్తి లేదు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు.
ఆ ఒక్క మాటతో దేవుడు పరలోకంలో ఉండలేకపోయాడు తెలుసా? ఎవరంటారండి ఆ మాట? ఎవరంటే చెప్పాక నిన్న ఆదివారం పూట చికెన్కి డబ్బులు లేకపోతే, మటన్ డబ్బులు లేకపోతే బాధ కలిగింది జనాలకి, చర్చికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో చిన్న గొడవ అయితే చర్చికి రాలేదు. చుట్టాలు వస్తే వారిని వదిలించుకొని రాలేదు. సినిమా టీవీలో ఒక మంచి సినిమా వేస్తే దాన్ని వదిలించుకొని చర్చికి రాలేదు. కానీ యోబు అంటున్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకి మహిమ కలుగునుగా కానీ స్తుతించాడు. దేవుడి పరిశోధన ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు యోబు వంటి ఆ భయంకరమైన స్థితి ఎవ్వడికి కలగల. పరిశుద్ధ గ్రంథంలో కనుక చూస్తే యోబు ఒక్కడే అంత భయంకరంగా పరిశోధించబడ్డాడు. ఇంకా మీరు చూసుకుంటే యోబు తర్వాత అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎవ్వరు కూడా పరిశోధించబడలేరు. బిడ్డలు చచ్చిపోయారు, దేవునికి స్తోత్రం అన్నాడు. ఆస్తి అంతా పోయింది, దేవునికి స్తోత్రం అన్నాడు. సొంత భార్య వచ్చి తన ఒళ్ళంతా కూడా కురుపులతో, గజ్జితో అప్పటిదాకా సుందరాంగుడు ఉండేవాడు, ఒళ్ళంతా కురుపులు వచ్చి చీము నెత్తులు కారుతా ఉంటే బుడిదల గుచ్చుకొని చిల్లపెంకుతో గోక్కుంటున్నాడు ఒక ధనికుడు. భార్య వచ్చి, నువ్వు నాకు భర్తగా పనికిరావు, నీ శరీరము నాకు పనికిరాదు, కాబట్టి ఏం చేయాలి తెలుసా, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అనింది. ఆయన ఏమన్నాడు తెలుసా? వెర్రి దానిలాగా మాట్లాడబాక. ఎవరిది ఇది? దేవుడిది. నా బిడ్డలు ఆయన ఇచ్చాడు కదా, నువ్వు గొడ్రలు కాకుండా ఆయన ఇచ్చాడు కదా, కాబట్టి ఆయన తీసుకున్నాడు. ఆస్తి అంతా నేను పుట్టుకలు సంపాదించుకున్నానా? మధ్యలో వచ్చింది, ఆయన ఇచ్చిన ఆయన తీసుకున్నాడు. ఈ శరీరం ఆయన ఇచ్చిందే కదా, ఆయనే తీసుకుంటాడు, వెరిదనలా మాట్లాడబాక అన్నాడు. తర్వాత ఎన్నో శ్రమలు, దేవుడితో మాట్లాడాడు, దేవుడితో వాగ్వాదం పెట్టుకున్నాడు, దేవుడితో అరిశాడు, ఆయన యొక్క జీవితాన్ని ఆయన శపించుకున్నాడు. బాధలన్నీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ దేవుడితో మాట్లాడి దేవుడికే కోపం తెప్పించాడు. దేవుడికి కోపం వచ్చి తెలుసా? యోబు మాట్లాడితే ఎవడీడు అంటున్నాడు దేవుడు వచ్చి. అసలు నేను కలగ చేసిన సృష్టిలో ఇలా కలగకూడదంటే నువ్వు ఎవడురా? దేవుడికి కోపం తెప్పించాడు. ఎప్పుడు? శ్రమల్లో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవల, దేవుణ్ణి దూషించల, తను దూషించుకున్నాడు, బాధ కలగ చేసుకున్నాడు. ఆ బాధకు దేవుడికి కన్నీళ్ళ చేత బాధ అనిపించింది, కోపం వచ్చేసింది. యోబు, ఇంత బాధ ఉందా నీలో? ఇంత బాధ ఉందా? ఇంత ఆవేదన ఉందా? మరి నీ భార్య ఎదుటి దగ్గరికి వెళ్ళింటి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నా అంటావేంటి? నీ ఫ్రెండ్స్ వస్తే నీ ఫ్రెండ్స్ దగ్గర కనపరుస్తున్నావేంటి? నీ ఆస్తి అంతా పోతే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుని అన్నావేంటి? ఇంత బాధ ఉందా? ఇంత బాధ కడుపులో పెట్టుకొని నన్ను ఎలా స్తుతించావయ్యా అని దేవుడికి కోపం వచ్చి ఉండలేకపోయాడు పరలోక రాజ్యం. వద్దుయో నిన్ను పరిశోధించలేనయ్యా, నిన్ను పరిశోధించలే, ఎందుకంటే పరలోకం నుంచి భూలోకానికి దించిన వాడు యోబు దేవుణ్ణి. హల్లెలూయా. దేవుడితో ముఖాముఖిగా వాగ్దానం పెట్టుకొని దేవుడికి కోపం తెప్పించి దేవుడి చేత ఘనంగా ఆశీర్వదించబడిన వాడు యోబు. హల్లెలూయా. ఇచ్చినంతటి కంటే, కోల్పోయినంతటి కంటే కూడా 2 రెట్లు పొందుకున్నాడు. శరీరం అంతా పాడైపోయింది, కానీ ఏ భార్య అయితే వద్దనిందో ఆ భార్యతో మరలా 10 మందిని పిల్లలను కనుక చేశాడు. పోయిన వాటికంటే డబుల్ దేవుడు ఇచ్చాడు. పరిశోధనలో యోబు నిలబడ్డాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతట్లో యోబు వంటి పరిశోధన మరి ఎవ్వడికి రాలా. యోబు ఒక్కడే స్టాండర్డ్. హల్లెలూయా. 10 మందిలో దేవుని స్తుతించాడు, 10 మందిలో భార్య ముందు దేవుని స్తుతించాడు, కానీ ఒక్కడే దేవుని ఎదుట బాధపడ్డాడు, ఒక్కడే దేవుని ఎదుట ఏడ్చాడు, దేవుని తనకు శపించుకున్నాడు. దేవుడికి దుఃఖం కలిగి కోపం వచ్చింది. కోపం రకాలు ఉంటాయి తెలుసా? బాధతో కూడా కోపం వస్తుంది, అవునా? బాధతో, దేవుడు బాధతో కోపడ్డాడు. బాధతో కోపడి యోబుని దీవించిన దానికంటే డబల్ రెట్టింపు దీవించాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడికి కావాల్సింది యోబు వంటి పరిశోధకులు, పరిశోధన నిలబడే స్థిరత్వం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. అలా కలిగిన వారికి దేవుడు చెప్తున్నాడు, నేను 100 అభిషేకిస్తా. హల్లెలూయా. మీ కష్టార్జితను ఆశీర్వదిస్తా. మీరు ఒకరి దగ్గర తల వచ్చే స్థితిలో దేవుడు ఎన్నో రానివాడు. ఆదాము అలా చేశాడా? చేయలే. ఆదాము అవ్వ మీదకి, అవ్వమ్మ సర్పం మీదకి నెట్టుకున్నారు పాపాన్ని, అందుకే ముగ్గురు జీవించబడ్డారు. అందులో ఒక్కరికి క్షమాపణ అడిగినా ఈ రోజున వారికి శాపం ఉండేది కాదు. ఈ రోజున కుటుంబంలో దేవుడు చదివిస్తున్న మాట, కుటుంబంలో ఒక్కరికి క్షమాపణ అడిగినా
ఆ కుటుంబం మీద ఉన్న శాపం పోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురే కదా, ఈ ముగ్గురు వల్ల కలిగినటువంటి పాపము, ముగ్గురులో ఒక్కళ్ళ క్షమాపణ అడిగినా కానీ శాపం ఉండేది కాదు, ముగ్గురు తప్పించుకునే వాళ్ళు. కానీ ఈ రోజు మన కుటుంబాల్లో కూడా ఎవరు పాపం చేసినా నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు అనే బదులు నేను మారితే బాగుండు అనుకుంటే పోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఏళ్ళు ఎదుటికి చూపిస్తే 3 ఏళ్ళు మనకు చూపిస్తాయి. సో కుటుంబాల్లో దీవించబడాలన్నా, శాపం పోవాలన్నా, పాపం పోవాలన్నా, కుటుంబాలు దీవించబడాలన్నా మా అమ్మ మారితే బాగుండు, మా నాన్న మారితే బాగుండు, లేకపోతే మా తమ్ముడు మారితే బాగుండు, నా భార్య మారితే బాగుండు అనుకునే బదులు నేను మారితే బాగుండు, నేను మోకరిస్తే బాగుండు. నేను ప్రతిరోజు ఒక ప్రార్థన చేస్తా పడుకునే ముందు. ఏం చేస్తానయ్యా, నా భార్య బిడ్డలు నేను చేసిన పాపములు ఏమైనా ఉంటే క్షమించు. వాడు ఏం చేశాడు నాకు తెలియదు, ఈ పిల్ల ఏం చేసిందో నాకు తెలియదు, వీళ్ళిద్దరు ఏం చేశారో నాకు తెలియదు, నేనేం చేశాను తప్ప ఈ నలుగురు ఏం చేశారు కాదు తెలియదు. అయినా కానీ ఏం చేస్తానంటే, అయ్యా నా భార్య బిడ్డలు ఒకవేళ ఏదైనా పాపం చేస్తుంటే క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తా. అలాగే నా తల్లిదండ్రులు ఏం చేశారో తెలియదు, నా తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా పాపం చేస్తే వారిని క్షమించి వారికి ఆరోగ్యమును, సంపూర్ణమైన ఆరోగ్యమును, ఆయుష్ను కలగచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తా. ఎందుకని? నా ఒక్కడి ప్రార్థన. వారు ఒకవేళ ఎక్కడైనా పాపం చేశారు, యోబు చేసింది కూడా అదే. అనుదినమో కూడా ఆ 10 మంది పిల్లలు ఏమైనా పాపం చేశారేమో అని తెలియక అనుదినమో కూడా బలి అర్పిస్తూ ఉండేవాడు, అనుదినమో కూడా పిల్లల కొరకు. హల్లెలూయా. ఈరోజు మనము చేయాల్సింది, మన కుటుంబం పరిశోధించబడుతుంది, మనకున్న పరిస్థితులు పరిశోధించబడుతున్నాయి. మనము ఒక్కలమైన స్థిరంగా నిలబడాలి, మనము ఒక్కలనే నిలబడాలి. నిలబడితే చాలు. యోసేపు నిలబడ్డాడు, 10 మంది అన్నలు కూడా పోషించబడ్డాడు, తమ్ముడు పోషించబడ్డాడు, తండ్రి పోషించబడ్డాడు. కరువు కాలములో యోసేపు ఒకడు దేవుడి కొరకు నిలబడ్డాడు, కుటుంబం అంతా కూడా దీవించబడింది. రాజు అంటున్నాడు, మీ నాన్నగారా, ఇట్లా రమ్మని చెప్పు, నేను చూడాలి, నిన్ను కన్న తండ్రి నేను చూడాలి. అయ్యా మీరేనా యోసేపు తండ్రి? అవును నేనే, యాకోబునయ్యా. ఎంత గొప్ప బిడ్డను కన్నావయ్యా, నీ కుమారుడు రాక నా దేశానికి ఎంత గర్వకారణం. నా దేశానికే కాదు, చుట్టుపక్కల దేశాల మొత్తానికి కూడా నీ కొడుకు చేత అన్నం పెట్టబడుతుందని యాకోబుని ఆయన అప్రిషియేట్ చేశాడు. యాకోబు చనిపోయినప్పుడు యోసేపు వచ్చయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్తున్నానంటే ఆయన ఏమన్నా తెలుసా, బాధ కలుగుతుంది. కానీ మాట ఇచ్చాడు, నేను జస్ట్ ఒక రాజును మాత్రమే, కానీ ఈ రాజ్యానికి సమస్తము కూడా నువ్వే. యోసేపు వెళ్ళి మీ నాన్నగారిని పాతి పెట్టి నువ్వు రావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పరిశోధనలో తల ఉంచావా దేవునికి, నువ్వు ఎక్కడ తలదించుకునే స్థితి దేవుడు ధ్యానివ్వడు. దేవుడు పరిశోధిస్తున్నప్పుడు మోకరించావా, నువ్వు ఒకరి దగ్గర మోకరించే స్థితి దేవుడు రానివ్వడు. నిన్ను పరిశోధిస్తున్నప్పుడు దేవుని మాటకి తల వంచి లోబడ్డావా, నువ్వు ఒకరి దగ్గర లోబడాల్సిన అవసరం, ఒకడు మాట్లాడి తలదించుకునే స్థితి రానివ్వడు. హల్లెలూయా. కుటుంబంలో ఒక్కడమని నిలబడదాం, అందరు నిలబడాలి, నువ్వు కూడా నిలబడాలి. అలా నిలబడితే ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ యజమానుని నేను నమ్మకమైనటువంటి నమ్మకమైన దాసుడా అని దేవుడు ఏం చేస్తాడు, దగ్గర తీసుకుంటాడు. కొన్ని రాసుకున్నాను కానీ ఇంకా సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరు వాడుతున్నటువంటి సెల్ ఫోన్ యజమానికి ఎలాగైతే తెలియదో, ఈ రోజున సర్వలోకానికి కూడా అసలనే దేవుడు ఎవరో తెలియక, ఎక్కడికి వెళ్ళి పొందుకోవాలో తెలియక, ఎక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడాలో తెలియక వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారి సెల్ ఫోన్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని మాకు మేమే యజమాను అనుకుంటున్నారు. కానీ అది అన్నటికీ కాదు. మనకంటే ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుని గుర్తెరగాలంటే ఏం చేయాలా? నేనేం చేశాను తెలిసి ఇక్కడికి వచ్చాక, నాకు ఎవడో తెలియదు, ఆ శాంసంగ్ ఓనర్ పేరు తెలియదు. ఇక్కడికి వచ్చాక ఏం చేశా, వెతికా నేను ఇక్కడికి వచ్చి. దేంట్లో? మొబైల్లో వెతికితే దొరికాడు నాకు. వాళ్ళంతా కూడా వాళ్ళకి నాకు పరిచయం లేదు. అలాగే మనం కూడా దేవుని కొరకు వెతికే వారిగా ఉండాలి, సెర్చ్ చేసేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనల్ని పరిశోధించే దేవుడు ఎవరా అని వెతికితే నేను పరిశోధించేవాడు ఎవడో దొరుకుతాడు. వాడి ముఖం కూడా నీకు కనపడి, నాకు ఇందాకలైతే ఈ లియో, జియో, ఎంగు, చెన్ను, ఈ టానీ, చెన్, స్కై, లీ, ఈ ఏ పేర్లో ఉన్న ఎవరు తిరగట్లా, వాళ్ళ ముఖం కూడా నాకు తెలియదు. కానీ నేను సెర్చ్ చేసినప్పుడు ఈ ఫోన్ కనిపెట్టినోడు ఎవడో దొరికాడు. ఈ యూట్యూబ్ కనిపెట్టినోడు ఎవడో దొరికాడు. చాంద్ హార్లీ స్టెవ్ చిన్ చావర్డ్ కరీమ్ అట. వాట్సాప్ కనిపెట్టినాడు జాన్ కుయిమ్ అంట. ఫేస్బుక్ కనిపెట్టాడు మార్క్ జూచర్ బర్గ్ అట. ఇన్స్టాగ్రామ్ కనిపెట్టినాడు కెవిన్ సిస్ట్రోమ్ అంట.
నాకు ఎవరు దొరికారు తెలుసా? ఈరోజు నేను వాడే యాప్స్ వాండర్లు ఎవరైనా ఎతికితే దొరికారు. ఈ రోజున మిమ్మల్ని పరిశోధిస్తున్న దేవుడు ఎవరో నువ్వు వెతికితే దొరుకుతాడు. హల్లెలూయా. వెతకుడి మీకు దొరుకును. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వర్తమానం. ఆదాము చేసిన పొరపాటు మీరు చేయకండి. హవమ్మ చేసిన పొరపాటు మీరు చేయకండి. సర్పం చేసిన పొరపాటు మీరు చేయకండి. యోసేపులాగా పరిశోధించబడండి. యాకోబులాగా పరిశోధించబడండి. దానియేలులాగా పరిశోధించబడండి. షడ్రకు మేషకు అబేద్నెగోలాగా పరిశోధించబడండి, గొప్ప బహుమానం పొందుకుంటారు. దావీదులాగా పరిశోధించబడండి, గొప్ప మేలు పొందుకుంటారు. శిష్యులాగా పరిశోధించబడండి, గొప్ప మేలు చూస్తారు. ఈ రోజున మీకు మేలు కలగాలన్నా, మీరు దీవించబడాలన్నా, మీ కథ మారాలన్నా కానీ ఎవరి వల్ల? మీ వల్ల అయితే కాదు, దేవుని వల్ల మాత్రమే. మరి ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు? సినిమా హాల్లో ఉంటాడా? ఫంక్షన్ హాల్లో ఉంటాడా? రోడ్ల మీద ఉంటాడా? షాపింగ్ మాల్లో పీపీలో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు? దేవుని సన్నిధానంలో ఉంటాడు. మరి ఇక్కడికి వస్తేనే కదా నిన్ను పరిశోధించబడాలన్నా, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నీ కుటుంబం మీద ఉన్నటువంటి పాపము శాపము పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుని సన్నిధికి మానక రావాలి. అలా వచ్చినప్పుడు దేవుడి కనుదృష్టి మీ మీద పడుతుంది. పడినప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశోధించి మీదకి ఉన్నటువంటి సర్మస్థాన్ని కూడా మీ కథను మార్చే దేవుడి రోజున ఆయన వాక్యము చేత మీతో మాట్లాడాడు, మీ మీద పని మొదలు పెట్టాడు. హల్లెలూయా. పరిశోధన మొదలుపెట్టిన దేవుడు ఈ రోజు నుంచి మీ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. త్వరలో మీ కథ మార్చి మిమ్మల్ని పరిశోధించి మిమ్మల్ని నూరంతలుగా దేవుడు అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఉంచి మనం దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడేటువంటి ఆ గొప్ప దేవుడు నిన్ను పరిశోధించడానికి, నన్ను పరిశోధించడానికి సిద్ధముగా ఉన్నవాడు. ఈ రోజున ఆయన పరిశోధనకు తల వంచుతావా? తల వంచేవాడవు నీవైతే, తల వంచే దానవు నీవైతే నిన్ను హెచ్చించగల దేవుడు నా దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, నన్ను పరిశోధించు, నీ కనుదృష్టి నా మీద ఉంచు. నీ పరీక్షకు నేను లోపడుతున్నాను. శ్రమకాలమందు ప్రభువా యోసేపులాగా నిలబడతాను, దావీదులాగా నిలబడతాను, షడ్రకు మేషకు అబేద్నెగోలాగా నిలబడతాను, దానియేలులాగా నిలబడతాను. ప్రతి విషయంలో ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తాను. యోబు వంటి శ్రమలు ఈ లోకంలో ఎవరికి లేవు ప్రభువా. కానీ యోబు గారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున పరిశోధించబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించు దేవా. ఈ దినము నుంచి నీ చేత నేను శోధించబడతాను. నీ చేత నేను శ్రమల్లో ముందుకు వెళ్తాను. ప్రతి విషయంలో నీ చేత ప్రభువా. ఎందుకనగా నా యజమానుడు నీవు, నా మీద నీకు తప్ప మరి ఎవరికి కూడా అధికారం లేదు కనుక ఈ రోజున నువ్వు పెట్టే ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆ లేమి సమస్తములో కూడా నీ పరిశోధనకు నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా ప్రతి శ్రమలో కూడా నీ కొరకు నిలబడతాను ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. నీ కుటుంబం గలిబిలిగా ఉందా? భయపడబాక. ఇది నీ పరిశోధన. నీ కుటుంబం కొరకు నిలబడితే చాలు, నీ కుటుంబం అంతా దీవించబడుతుంది. అప్పుల్లో ఆర్థిక సమస్యల్లో ఉన్నావా? ఇది నీ పరిశోధన. నిలబడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అప్పులు కలిగిన వారు దేవుని కొరకు నిలబడి, దేవుని మాట, దేవుని సేవకుడి మాటకు లోబడి అప్పుల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నావా? ఇది నీ పరిశోధన. అనారోగ్యంతో ఉండి దేవుని మాటకు లోబడి అద్భుతంగా స్వస్థత పొందుకున్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మరణం నిన్ను వెంటాడుతుందా? భయపడద్దు, ఇది నీ పరిశోధన. మరణం ఎదురైనప్పుడు దేవుని మాటకు లోబడి మరణాన్ని తప్పించుకున్నవారు అనేక మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించిన దేవుడే ఈ రోజున కూడా నీతో మాట్లాడుతున్నాడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరినీ తప్పించిన నేను ఈ రోజు నిన్ను కూడా తప్పించబోతున్నాను. నీ ముందుకు వచ్చిన ప్రతి శ్రమ నుంచి తప్పించబోతున్నాను. నీ ముందుకు వచ్చిన ప్రతి అనారోగ్యం నుంచి తప్పించబోతున్నాను. అయితే నా ఈ పరిశోధనలో నా మెప్పు పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నావా? లేదా శ్రమ వచ్చినప్పుడు తొలగిపోతున్నావా? కుటుంబంలో బాధ వచ్చినప్పుడు నేను లేను అని చెప్పి దైవదూషణ చేస్తున్నావా? ఈ రోజున ఈ కొద్ది వాక్యము విన్నావు కదా. దేవుడి పరిశోధనకు లోపడు. నేను విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. నువ్వు ఏడుస్తుంటే నవ్వే దేవుడు కాదు నా దేవుడు. ఈ పునరుత్థాన ఆరాధనలో ఆయన సన్నిధానములో కోల్పోయిన సమస్తాన్ని ఇచ్చేవాడు నా దేవుడు.
నమ్మిక కలిగి ఉంటే నీకు సమస్తం కూడా అనుకూలంగా జరుగుతాయి. నీకు తగిన సమయానికి నీకు ఏది కావాలో దేవుడు ఇవ్వగలిగిన వాడు నా దేవుడు. అయితే నమ్మకం నీలో ఉండాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు కాల్చుకున్న ప్రతి కన్నీరుకు కూడా దేవుడు సమాధానం చెప్పగలిగిన వాడు, కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన గొప్ప దేవుడు. నమ్మకంగా ప్రార్థన చేయి అని పరిశోధన ఒప్పుకో. దేవుడు దీవిస్తాడు, నువ్వు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదం చూస్తావు. ఎక్కడ తలదించుకున్నావు అక్కడ తల ఎత్తుకునేలా చేస్తాడు. అయితే ఆయన పరిశోధనకు తలదించుకో. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశాముగా, ఆశలే అని ఆశలవ్వగా సోలిపోయాముగా, దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా, అనగారిన మా ఆశలన్నీ చిగురింపచేసగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా, చితికిన మా జీవితాలను వెలిగింపచేసగా, కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్లు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరి నడిచినావయా, పోషించినావయా, బలపరచినావయా, భయము వలదని ధైర్యమునిచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓట మంచులో విజయమునిచ్చినావయా, మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయ్యా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయ్యా, కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్లు మోసినావయా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎంతో కన్నీరు, మరెంతో గుండె చెదరపోయి శ్రమల్లో కూడా మమ్మల్ని కాపాడి పోషించిన గొప్ప దేవుడు తండ్రి. ఎందుకు అంటే మమ్మల్ని పరిశోధిస్తున్నావు కాబట్టి. ఈరోజు నీ పరిశోధన తెలియక నీ పరీక్షకులు ప్రభు మేము అనేక మంది నిలబడలేక పడిపోయాం. పడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున నీ సన్నిధానంలో తిరిగి లేపటానికి నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజున వాక్యం విన్నా ఎంతమంది అయితే విన్నారో ప్రభు వారందరితో మీరు మాట్లాడారు కనుక చాలా సంతోషం. పడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు లేపబడటానికి, శ్రమల్లో ఉన్నవారు ఇదిగో శ్రమల్లో కలగడానికి కారణం నా దేవుడే, నన్ను పరిశోధిస్తున్నాడు. ఈ పరిశోధనలో నేను నిలబడాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చేయండి. శ్రమలో ప్రభు, శ్రమల్లో నిన్ను విడిచి వెళ్ళేవారిగా కాక, కన్నీటిలో ప్రభు నిన్ను దూషించేవారిగా కాక, నా యజమానుడా ఈ రోజున ఏ విధంగా అయితే నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావో, నా యజమానుడా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఒకనాడున హెచ్చించగల గొప్ప దేవుడు. కాబట్టి ఈ రోజున నీ వాక్యానికి మించి వెగుతా ఉన్నాం, నీ వాక్యానికి లోబడుతున్నాం.
శ్రమల్లో, బాధలో, కన్నీటిలో, అవమానాలు, ప్రతి విషయంలో ఇది నీ పరిశోధన అని గుర్తెరిగి స్థిరంగా నీ ఎదుట తల వంచుకొని జీవించే కృప మాకు ప్రసాదించినందుకు, మాకు తెలియపరిచినందుకు కూడా నీకు స్తోత్రం. ఇది మొదలుకొని మా జీవితాల్లో నా తండ్రి ఇప్పటిదాకా చేసిన ప్రతి పొరపాటును బట్టి, తొలగిపోయిన ప్రతి పరిస్థితిని బట్టి కూడా క్షమాపణ వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి తెలుసో తెలియక మేము చేసిన ప్రతి అపరాధములను, పాపములను క్షమించి నీ కృపలో నూతనపరచమని, మమ్మల్ని వర్ధలింపచేయమని, మా మీద ఉన్నటువంటి ప్రతి పాపమును, శాపమును కూడా అయ్యా దయతో తొలగించు ప్రభువా. నీకు స్తోత్రాలు. తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించగల గొప్ప దేవుడు కనుక ఈ పునరుత్థాన ఆరాధనలో, ఈ మొదటి ఆరాధనలో ప్రభువా మా అందరికీ తోడుగా ఉండి వర్ధలింపచేయమని వేడుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రభు ఇంకా అతని శ్రమల్లో కృంగిపోయి ప్రభు లేవని స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి ప్రభు నీ పరిశోధనలో ప్రభు వారిని గెలిపించే జయాన్నిచ్చి ప్రభు వారు కోరుకున్న అంతటికంటే అధికమైన మేలుతో నింపి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే నన్ను, నా కుటుంబాన్ని కూడా ప్రభువా నీ చేతులకు అప్పగించి ఉన్నాం. దయచేసి నీ కృపలో నా కుటుంబం మీద ఉన్నటువంటి ప్రతి పాపమును, శాపమును కూడా తొలగించి వర్తలింప చేయండి. అయ్యా మాకు విరోధంగా రూపంపడుతున్న ఏ ఆయుధాన్ని కూడా వర్తలింప చేయకుండా నా కుటుంబాన్ని హెచ్చించి అయ్యా నీ సేవా పరిచయంలో నీ కాడిని మోసే ధన్యత నా కుటుంబ సభ్యులందరికీ దయచేయండి. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి అయ్యా. వారు కూడా నీ సేవా పరిచయంలో ప్రభు ముందు కొనసాగటానికి, వారు ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుకుంటానికి అయ్యా, వారిని వెనక్కి లాగుతున్న ప్రతి సమస్యని కూడా ప్రభువా వారు ఎదిరించి నిలబడటానికి ప్రభువా సహాయం చేయండి. బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ను, జ్ఞానమును దయచేయండి దేవా. వారికి నీ సహాయాన్ని పంపించండి. మేమంతా కలిసి అయ్యా అనేకమైన ప్రాంతాల్లో సేవ పరిచయం చేసి అనేక మందిని కూడా నీ సన్నిధి నడిపించే గొప్ప బాధ్యత మాకు అనుగ్రహించి నీ కృపలో బలపరిచి స్థిరపరచమని ఈ మొదటి ఆరాధన మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలను, ఈ ప్రాంత ప్రజలను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ప్రభు సమాధానంతో నింపి ఆశీర్వదించమని నా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయం కలుగునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, మన ప్రాంత ప్రజలకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవానికి స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువుడి వందనాలు. దేవుని పరిశోధనలో నెగ్గండి, గొప్ప బహుమానాన్ని పొందుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.